దేశనార్తులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఇగి ఆల్టీ పెద్ద వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పారి. రాత్రి 8-9 అయితే ఇంటిల్లి పాది పల్లెల్లో బువ్వ పెట్టుకొని వార్తలు కలిసి చూసేది. కానీ ఇప్పుడు చూసే పరిస్థితే లేదు. ఎందుకు? అందరూ సెల్ ఫోన్ బిజీలు ఉన్నారనంటావా? బువ్వ తినేటప్పుడు సెల్ ఫోన్ ఎందుకు వాడతారు? నువ్వొకటి. వార్తలు చూస్తే ఎప్పుడు ఏ లీడర్ బూతులు మాట్లాడతారో అన్న భయంతో చూస్తలేరట. బూత్ లీడర్లను పోలింగ్ బూతుల్ని ఎలిమినేట్ చేయమని చెప్పిండు కదా మన వెంకయ్య నాయుడు సారు ఇప్పుడు కొలుపు పెట్టి చెప్తున్నాడు గాని మనోళ్ళు తలుపు పెట్టిన్నారు. అందుకే బూతులు మాట్లాడే లీడర్లు అక్కడ ఇక్కడ ఉన్నారు. మరి ఎట్లంటావు? ఎట్లయింది? ఈనేటోళ్ళు ఈనొచ్చు, పెట్టేటోళ్ళు గిట్ల కేసులు పెట్టచ్చు. 100 జన్మలెత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్. ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినోడే కేసీఆర్. కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా, ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు. మాట్లాడేటోళ్లే మునగాళ్ళు అని అనేది కదా, కానీ ఇప్పటి నుంచి బూతులు తిట్టేటోళ్లే మునగాళ్ళు అన్నట్టున్నది పాలిటిక్స్ లా. కేసీఆర్ కాళేశ్వరం కట్ట కుంగిన ముచ్చట్ల ఎంక్వైరీకి వచ్చినప్పుడు మాజీ మంత్రి రామన్న ముఖ్యమంత్రిని 6 బార్ అరుచుకున్నాడు కదా. ఇక ఆ మాటలకు మస్తుగా హట్ అయిందట కాంగ్రెస్ లీడరు బల్మూరు వెంకటన్న. మీ నాయన మాట్లాడక ఫార్మ్ హౌస్ లో కూర్చుంటాడు, విచారణకి పిలుస్తే ఏదో సాధించినామని చెప్పని దాన్ని ఏదో పీకుడుగానే లెక్క, పోటుగానే లెక్క, ఏదో ఉద్యమానికి పోతున్నాం అన్నట్టు దానికి ఒక కవరింగ్ ఇస్తూ ఇష్టం ఉన్నట్టు ఒక ఎమ్మెల్యే అని చెప్పి కూడా మర్చిపోయి మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే, ఆ కుర్చీని విమర్శిస్తే రేపు పొద్దున నువ్వు కూడా బయట తిరిగితే నీ గుడ్డలు కూడా ఊడదీసి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. నీ గులకి నీకు కావాల్సిన అన్ని కూడా ఏ రకంగా అయితే నువ్వు ప్రవర్తిస్తున్నావో, నీ ప్రవర్తన నువ్వు మార్చుకోకపోతే, మా ముఖ్యమంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కేటీఆర్ ఇది నీకు హెచ్చరిక. నీవన్నీ కూడా బట్టబయలు చేయడం జరుగుతుంది. కేటీఆర్ పబ్లిక్ లో తిరిగితే మాకేం సంబంధం లేదని అంటున్నావు అంటే దాడులు చేస్తారా ఎట్లా? ఇదేం ప్రజాస్వామ్యమే అన్న మాటకు మాట, లేకపోతే న్యాయస్థానాల కాడికి పోవాలి గాని ఎందుకు చెప్పు ఇట్లా రెచ్చగొట్టే మాటలు. అయినా ఈ లీడర్ల నోటికి బూతులు మంచివి కావు, కానీ వీళ్ళే నీతులు చెప్తారు జనాలకు. ఇంటి నిండా పిల్లలు కోడి పిల్లలకి తిరుగుతా ఉంటే ఎంత మంచిగా ఉంటదిరా. ఏం మంచిగా ఉంటది? అవి ఎక్కడ పడితే అక్కడ ఖరాబ్ చేస్తే కంపు కంపు ఉంటది అని మంచిగా ఉంటదా? షీ పాడుగాను. నేను అనేది బుడ్డ పిల్లలు బుడిబుడి అడుగులు, సిరుడోళ్ళకించే చిన్నోళ్ళ నవ్వులు. మరి గట్ల చెప్పు, పోలిక కూడా సకా ఓల్వరాదు. మరి నువ్వు గంటవా ఎట్లా డజన్ మంది పిల్లల్ని? అబ్బో, నేను ఒక్కరు లేకపోతే ఇద్దరు పాలిటిక్స్ లో పాదం మోపుతా కదా, అంతకంటే ఎక్కువగా అంటే కష్టమైతది. ఎవరాళ్ళు అన్నది? కేసీఆర్ సార్కి ఇద్దరేనాయే, చంద్రబాబు సార్కి ఒక్కడేనాయే. ఆయన ఒక్కడంటే ఆయన అన్నయ్యకు కూడా దేవాన్స్ ఒక్కడేనాయే, రేవంత్ సార్కు ఒకతే బిడ్డనాయే. ఏ లీడర్లకు డజన్ల కొద్ది పిల్లలు ఉన్నారు చెప్పు? రూల్స్ ఒప్పుకోవురా? అది అప్పుడు, ఇప్పుడు అది లేదు. ఇప్పటిదాకా ఇద్దరు పిల్లలే ఉన్నోళ్ళు ఎన్నికలలో పోటీ చేయాలన్న నిబంధనలు ఉండే కదా. ఇక ఆ బంధనాలు తెంపి అవతల పడేసినాం. ఎంత మంది పిల్లలున్నా ఎన్నికలలో పోటీ చేయొచ్చునని అంటున్నాడు సీఎం బాబు సారు. ఒకప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు. ఇప్పుడు అది తీసేశాం. ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీ చేయడానికి అర్హత లేదని కొత్తగా పెట్టాల్సి వస్తుంది. అప్పుడేమో అట్లా రూల్స్ పెడితే, ఇప్పుడేమో ఇట్లా మారుస్తుంది. ఎట్లా సారు మీ లీడర్లతోని? అయితే సూపర్ 6 వెళ్ళి ముఖ్యమైన పథకం తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నామని చెప్పిండు. తల్లికి వందనం, ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరినే ఆ తల్లి చదివిస్తే, లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్గా ఖర్చు అవుతుంది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తుంది. ఇందులో ఏమీ మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి, అదే గైడ్ లైన్స్ పెట్టి దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి
ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇక బాబు గారి పథకాలంటే కొసరు ఉండేవి కదా, అందరికి అందుతాయి. ఓ జనాలు వింటున్నారా? బాబు సార్ అయితే పిల్లల్ని కనుమని కొలుపు పెట్టి చెప్తున్నాడు. మరి మీరు తలుపు పెట్టి ఇన్నట్టయితే చేయకూరు సుమా. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఏంది రాత్రి నేను తిట్టిన తిట్లా? కాదు, చిన్ననాటి జ్ఞాపకాలు. ఇప్పుడు అవిటి జోలికి ఎందుకు పోయినావు? ఎలా పొద్దుగాల ఆఫీస్కి వస్తుంటే ఈ స్కూల్ పిల్లల్ని చూసిన నా చిన్నతనం యాదకొచ్చింది. బళ్ళు కుల్లయేసిరు కదా. నో నెవర్. ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. ఎందుకు? ఏమైంది? నువ్వు బడికి ఒక్కపోయేదా? మాడిపోతున్న గాయాన్ని మళ్ళా రేపకు. స్కూల్ డుమ్మా కొట్టి ఇంట్లో దాచుకుంటే మీలాంటి సీనియర్లు వచ్చి గొర్ర గుంజుకుపోయిన ఆ బ్లాక్ డేస్ లో నేను బైకాట్ చేసిన. వాళ్ళతో ఇప్పటికి కూడా మాటలేవు తెలుసా? ఓ, నువ్వు బడి దొంగవన్నట్టు. నేనైతే బడి ఓపెన్ అయినాడు మంచిగా పుస్తకాల కట్టలేసుకొని కొత్త కంపాక్స్ బాక్స్, పెన్నులు, కొత్త బ్యాగు, అంత కొత్తగా ఎంత మురిసేదో. ఎన్ని కొత్త అయినా కొనియి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకటే ఒక్క పదం బడికి పోవుడు. బాల్యంలా గిట్లాంటి స్టోరీలు భలేగుంటాయి కదా నుల్లా. ఎలా బడి గంటలు మోగినాయి కదా, పిల్లలు బడి బాట పట్టిరు. నిన్న మొన్న అంబటాల దాకా వండుకున్న పోరలంతా ఇలా పొద్దున్నే లేసి పండ్లు తోముకొని స్నానాలు చేసి నున్నగా దువ్వుకొని సంకకు సంచేసుకొని స్కూల్ బాట పట్టిండ్రు. 2 తెలుగు రాష్ట్రాలల్లా సర్కారు ప్రైవేటు బళ్ళు కుల్లా అవుడుతోటి మళ్ళా రోడ్లన్నీ స్కూల్ బస్సులు, ఆటోలు పేరెంట్స్ తోటి కళకళలాడుతున్నాయి. ఎండిన చెట్లు, రాలిన ఆకులతోటి నిండిన బళ్ళు ఇలా పిల్లల కేరింతలతోటి సందడి సంతరించుకున్నాయి. కొన్ని స్కూళ్లల్లా బుగ్గలు గట్టి పూలు గట్టి పిల్లలకు వెల్కమ్ చెప్పారు. పోరలు కూడా ఫస్ట్ నాడు కాబట్టి హోంవర్క్ లేదు, టీచర్లు కొడతారని భయం లేకుండా ఎగురుకుంటా ఉరికిండ్రు. కొత్త పుస్తకాలతోటి మురుసుకుంటా పోతున్నారు. ప్రైవేటు పాఠశాలల ఆర్పాటాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే నామోషన్ ఫీల్ కాకుండా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలలో మీ పిల్లలు చదివించే ప్రయత్నం చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామానికి ప్రైవేటు పాఠశాల బస్సు రాకుండా గ్రామంలో పిల్లలు గ్రామాలనే చదివించుకోగలిగితే ఆ గ్రామంకు ఉన్నటువంటి పాఠశాల సమస్యలు 100%, ఆ ఊర్లో ఉన్నటువంటి అనేకమైన సమస్యలలో ఒక గ్రామస్తుడు కూర్చొని రాసిచ్చిన 5 సమస్యల్ని పరిష్కరిస్తారు. ఎందుకంటే సమస్యలు అంటే ఒక 50 లిస్ట్ ఇచ్చారు అనుకో, నా గరక నా ఘాతక అవుతుంది. తప్పకుండా ఒక 5 సమస్యల్ని పరిష్కారం చేస్తాం, విశ్వసించండి. మేము ప్రోత్సహించాలని ఉద్దేశం కొద్దీ ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఆఫీసర్లు సర్కార్ బళ్ళు మొద్దు, ప్రైవేట్ చదువులొద్దు అని బడిబాట కార్యం పెట్టి పిల్లలను సర్కార్ బళ్లకు రప్పించే కార్యం పెట్టుకున్నారు. ఇక అటు ఆర్టీఓ డిపార్ట్మెంట్ స్కూల్ బస్సులు ఫిట్టుకున్నాయా, డొక్కు బస్సులేమన్నా నడిపిస్తున్నారా అని చెకింగ్ మొదలు పెట్టిరు. మొత్తానికి 2 నెలల ఎండాకాలం సెలవులల్లా ఆటపాటలతోటి గడిపిన పిల్లలు మళ్ళా చదువు సంధ్యల మీద పడ్డరు. ఇక పోరలకు హోంవర్క్ల బాధ మొదలైతే తల్లిదండ్రులకు టిఫిన్ డబ్బాలు గట్టుడు, తీసుకపోవుడు, తీసుకొచ్చుడుతోటే ఉరుకుల పరుగులు మొదలైతాయి. అట్లనే మర్చిపోయిన జర వానకాలం పూట పాతబడ్డ బడి బిల్డింగ్ల సంగతి చూసుకోండి. ఎప్పుడు స్ఫూర్తిగా తెలియని పర్రెలు పట్టిన తరగతి గదులేమన్నుంటే ముందుగాలనే జాగ్రత్త పడురు సుమా. పోలీసులు అనగానే యాదికొచ్చేదేంద్రా? ఇంకేముంది, లాఠీ కాకి డ్రెస్, ఇంకా రై 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 అని జీప్ల సప్పుడు కదా. నేను చిన్నగా ఉన్నప్పుడు జీప్లు వేసుకొని వచ్చేది. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయ్యి కార్లకు సైరన్లు పెట్టుకొని వస్తున్నారు. మరి దొంగల స్పీడ్ అందుకోవాలంటే కార్లు కాదు డ్రోన్లు కూడా వాడవలసి వస్తుంది. ముందు ఇంకేం వాడతారో? సైకిల్ వాడతారు. ట్రింగ్ ట్రింగ్. యు మీన్ బైసికల్? ఎస్, సైకిలే. వారిని వెనకట పిట్టలాగులేసుకొని కానిస్టేబుల్లు సైకిల్ మీద కానొస్తుండేది కదా. కానీ ఇప్పుడు అట్లా కాదు. కాలు బయట వెడితే కార్లు దిగరు. మామూలుగా ఊర్లకు పోలీసులు వస్తున్నారంటే ముందుగా గుర్తుపట్టేది వాళ్ళ జీపు సప్పుడుతోటే. కుయ్ 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 అని మోగితే ఆ సప్పుడు ఇంటనే సగం మంది బడివేగాళ్ళు చదురుకుంటారు. అయితే ఇప్పుడు పోలీసు ట్రెండ్ మార్చి ఫ్రెండ్లీగా సైకిల్ మీద తిరుగుతున్నారు. హనుమకొండ జిల్లా వంగర పోలీసులు జీపులు, కార్లు పక్కకు పెట్టి హంగు ఆర్భాటం లేకుండా సాదా సీదాగా సైకిల్ వేసుకొని ఊర్ల బాట పట్టిరు. చుట్టుపట్టు ఊర్లు తిరిగి గంజాయి అసొంటి అలవాట్లకు దూరంగా ఉండాలి, సైబర్ నేరాల నుంచి జాగ్రత్తగా ఉండాలి అని అవగాహన కలిగిస్తున్నారు. పెట్రోల్ ఖర్చు తగ్గినట్టుగుంటది, పెయ్యి వ్యాయామం అయినట్టుగా ఉంటది, పబ్లిక్ తోటి కలిసిపోయినట్టు కూడా ఉంటది, డ్యూటీకి డ్యూటీ కూడా చేసినట్టుగుంటది అని 50,000 పెట్టి సైకిల్ కొన్నారట. భీమదేవరపల్లిలా పోలీసులు చేసిన పనికి సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఫిదా అయిందట. ఈ సింప్లిసిటీ బాగుందని మెచ్చుకుంటున్నారు కొంతమంది. అంత బాగానే ఉన్నది గాని దొంగల పట్టుకునేటప్పుడు మాత్రం ఈ సైకిల్ తోటి చేజింగ్ చేస్తారా అని అనుకునేరు. ఇది దొంగల పట్ల జనాలకు అవగాహన చెప్పే కార్యక్రమం అన్నట్టు. అందుకే ఫ్రెండ్లీగా కలుస్తున్నారు.
అవును బుజ్జి, మన నాయనమ్మల కాలంలో చేదబాయిల నీళ్లు తోడిరు కదా. అవునట, మా బాపమ్మ చేతులు కాయలు కాసేదని చెప్పేటిది. ఇక మన అమ్మల కాలంలోనైతే బోరింగ్ల తోటి నీళ్లు తెచ్చిర్రు. మా అమ్మ అయితే నన్ను బోరింగ్ కొట్టమంటే దాంట్లో వేసుకున్నా. నీ సంగతి తెలిసి కూడా నీకు మీ అమ్మ పని చెప్పిందా? అయినా మన వరకు వచ్చే వరకు మంచిగా నల్ల నీళ్ళే ఇళ్లకి వచ్చినాయి కదా బుజ్జి. వానకాలంలో మంచిగానే వస్తాయి గానీ ఎండాకాలంలోనే ఏడిపిస్తుంటాయి. అవును, గీ ఊరల లెక్క మన ఇళ్ళల్లో కూడా గిట్లాంటి బోరింగ్ ఉంటాయి, ఎంత మంచిగుండో. ఆ కోరిక చూడు, ఈ కాలంలో బోరింగ్ ఎవరు కొడతారమ్మా? నాకేమొద్దు. ఇప్పుడు గట్లనే అంటావు, చూస్తే నోరెళ్ళ పెడతావు. వార్ని, ఇది పంపు కాదు, పాతాల గంగ లెక్కనే ఉన్నది కదా. బోరింగ్ కు ఎవరన్నా మంత్రం వేసిండ్రా ఏంది? ఎవరు కొట్టకుంటేనే నీళ్లు వస్తున్నది. మన చిన్నప్పుడైతే ఆ పంపును పట్టుకొని ఏలాడితే గాని నీళ్ళ ధర రాకపోతుండే. ఈ బోరింగ్ ఏదో భలేగున్నది పోన్రి. ఇది బోరింగ్ ను చూసి ఊరికి ఆ పేరొచ్చిందా? ఊరి పేరు పెట్టినాక బోరింగ్ ఇట్లా వస్తున్నదో తెలియదు గాని బోరింగ్ కూడా పేరు సార్థకం చేసింది పోన్రి. కాలంతోటి పని లేదు, కరెంట్ అవసరమే లేదు, చేతులతోటి కొట్టనవసరం కూడా లేదు. రాత్రి పగలు గిట్లా వస్తూనే ఉంటదట. ఖాళీ బిందెలు తీసుకొచ్చి పంపు కింద పెట్టి పట్టుకొని పోవుడే. 40 ఏండ్లకెళ్లి ఈ ఊర్లే గిట్లా బోరింగ్ పంపు కొట్టకుండానే వస్తున్నాయట. అవునులా, ఆదిలాబాద్ జిల్లా బోరింగ్ గూడలా ఈ బోరింగ్ పంపు బోరు కొట్టకుండా వస్తూనే ఉంటదట. అసలే ఎండాకాలం వస్తే బిందెడు నీళ్ల కోసం మాడు బొప్పి కట్టేటట్టు కిలోమీటర్ల దూరం పోయి మోసుకొచ్చే ఆదివాసులు ఉన్నారు. కానీ వీళ్ళ గూడెపోలు ఎంత అదృష్టం చేసుకున్నారో గంగమ్మ తల్లి అనుగ్రహించింది. ఈ బోరింగ్ పంపు 20 ఎకరాల పంటలకు నీళ్లిస్తున్నది. అయితే ఎందుకిట్లా అని శాస్త్రవేత్తలు తెలుసుకుంటే భూగర్భ జలాలు ఎక్కువ ఉండు కాదు, ఆ బోరేసిన జాగల నీటి ఊటలు వేరకపోయి ఉన్నదట. ఊటలు ఎటుపోయే తొవ్వలేక ఇట్లా బోరింగ్ కొట్టకుంటేనే ఉబికొస్తదంటున్నారు. ఏదేమైనా ఏం పుణ్యం చేసుకున్నారో ఈ ఊరోళ్ళు గాని గంగమ్మ తల్లి అనుగ్రహం దండి ఉన్నది అని అంటున్నారు నీళ్ల కరువుతో అనుమతిస్తున్న తతిమ జనాలు. చెప్పమ్మా, ఏంది ఇటుక ఇసుక లేకుండా ఇల్లు కట్టాలనా? అదెంత పని? నా ట్రాక్ రిగార్డ్ నీకు తెలియదారా? ఏందమ్మా, ఇటుక లేకుండా ఇల్లు కడతావా? సిమెంట్ లేకుండా షరతు వస్తా. మన టాలెంట్ గురించి నీకు తెలియదు. ఏడేసినావమ్మా ఇంజనీరింగ్? ఏ ఆగు నువ్వు. హలో, ఏంది జాగ లేకుండా ఇల్లు ఎట్లా కట్టాలనా? మై హూనా ఏడగడతావు గాలినా? అసలు కాళేశ్వరం కట్ట నన్నే కట్టమన్నారు. ఇగో కాంట్రవర్సీలకు పోతున్నావు గాని గిడేవలో నియాసొంటి ఇంజనీరేవలో ప్లాన్ గీసిండట. చూసినోళ్ళు తెరిచిన నోరు మూస్తలేరట. అంత బాగా కట్టిండా? అంతకు మించి. ఇదేందయ్యా ఇది మేము ఎక్కడ చూలా అని ఇప్పటికే నోరు తెరిచిరు కదా. నోరు మూసే ముంగట గట్టిగా గాలి గిట్లా ఊదేరు, ఆయంత కూలిపోతది. గాలిలో మేడలు కట్టుడంటే ఇనుడు తప్ప చూసుండం. అది ఇదే కావచ్చు. 20 గజాలు కూడా లేని గీ జాగల 3 అంతరాల బంగ్లా లేపిండు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు కాడ. చుట్టుముట్టు జనమేమో మా మీద ఏడ ఊలి పడుతుందో అని భయపడి వస్తుంటే అసలు పర్మిషన్ ఎట్లిచ్చిర్రో అధికారులు అని కొందరు అడుగుతున్నారు. గిన్నిస్ బుక్కుల గిట్లా ఎక్కిద్దాం అనుకుంటున్నారా ఎట్లా వీళ్ళు? ఈ రోజుల్లా కోట్లు వచ్చి కట్టిన ప్రాజెక్టులకే పర్రెలు పడుతున్నాయి. గిట్లా తుమ్మితో ఊసిపోయి బిల్డింగ్ కట్టుడైందయా అని ముక్కు నేలేసుకుంటున్నారు చూసిన జనాలు. సరే గాని గాలి గట్టిగా వచ్చినప్పుడు అటు దిక్కైతే ఓకుండ్రి. ఇలాంటి దిల్ దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.